కూడా మర్రి చెన్నారెడ్డి తీసుకుపోయిండు, లేపిండు, పార్టీని లేపి తీసుకొని మళ్ళీ అలా కలిపేసిండు. ఇంకొకటి మీకు ఈ విషయం కూడా తెలవాలి. తీసుకుపోయిండు, అప్పుడున్న పరిస్థితులలో ఉద్యమాన్ని ఉక్కుపాదం దొక్కింది ఆ మహారాణి ఇందిరాగాంధీ. ఇలా కలిసిపోయింది. 1900 ఆర్థిక డబ్బులకు వాడి ఉద్యమం. ఆ 1969 ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడితే ఆనాడు పోలీసు తూటాలకు 369 అధికారికంగా లెక్కరా. వాళ్ళ మరణాలు ఇప్పటికీ లెక్కలకు రాలేదన్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కో రోజు ఎడతారు, రెండో రోజు ఎడతారు. ఏది చేసి ఉగ్గబెట్టి గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఎడతారు. ఆ పూరగాళ్ళ ఇంతవరకు వాళ్ళ శవాలు కూడా లెక్కలకు రాలేదు. వాళ్ళ గల్లంతా అయిపోయినాయి. కాలయాపన చేసిండు చూడు. అంటే ఉద్యోగ 1929 అధికారికంగా 329, 400 మంది, అనధికారికంగా కొన్ని వందల మంది చచ్చిపోయింది. ఆ పిల్లగాళ్ళ శవాల మాయమైపోయింది. తెలంగాణ ఉద్యమకారుల యొక్క పరిస్థితి ఎంత దారుణం చూడు. అప్పటికే ఉద్యమకారం దొక్కింది. తర్వాత కొత్తగా చల్లమరిగిన తర్వాత టీడీపీ వచ్చింది, మళ్ళీ కల్పకపెళ్ళి మళ్ళీ కాలయాపన చేసి కాలేబల్ల ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ లేవదీసిండు. దాన్ని మళ్ళీ స్టేట్ లేవదీసిలో మళ్ళీ ఇంత పరిస్థితికి వచ్చింది. తప్పుడే ఊపుకుండా అక్క ఇంతకాలం రాకపో 1200 పొంది పోరగాళ్ళు సావకపో. అరే ఉద్యమంలో కొట్లాడిదామని రా అంటే వీళ్ళు ముందు 40 రోజులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ పోరగాళ్ళు రావబట్టే నువ్వు కొట్లాడి వచ్చినావు అర్థం ఉంటాయి. నీ అబ్బాయి ఇదేంది ఈ పరిస్థితి? ఇంత పరిస్థితి ఎందుకు? మనం బతకలేమా, చేసుకోలేమా? ఒక్కొక్కడు పరిస్థితి ఎట్లా ఉన్నది చూడు. అంటే ఉద్యమకారులకు యొక్క జీవన విధానానికి వాళ్ళకు యువతకు లెక్క లేకుండా అయిపోయింది. ఇక రేపు ఉద్యమాలను ఉక్కుదొక్క అసలు ప్రశ్నించే అనేది ఒక సమాజం తయారవుతుంది. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని స్టెప్ వేయాలి. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఉద్యమకారులు నేను ఇంతకుముందు ఏ రాష్ట్రాలు ఇచ్చినా దాని ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు ఆచరించి దాన్ని బట్టి ఫాలో అయితే అయిపోతుంది.